హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. రైతు భరోసాలో మాత్రము తెలంగాణ ప్రభుత్వం భారీ మార్పులను అయితే తీసుకురావడం అయితే జరిగింది. తెలంగాణలో రైతులకు అందించే వ్యవసాయ పెట్టుబడి సాయం రైతు భరోసా పథకంపై రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన మార్పులను అయితే చేపట్టింది. ఇకపై భూమి ఉన్న ప్రతి ఒక్కరికి కాకుండా కేవలం పొలం సాగు చేస్తున్న వారికి మాత్రమే పెట్టుబడి సాయం అయితే అందనుంది. గతంలో జరిగిన లోపాలు మరియు దుర్వినియోగాన్ని సరిదిద్దుతూ ఇకపై నిజంగా సాగు చేస్తున్న రైతులకు మాత్రమే సాయం అందేలా కఠిన చర్యలు అయితే తీసుకుంటుంది ఈ తెలంగాణ ప్రభుత్వం. దీనికోసం అయితే ఒక శాటిలైట్ సర్వేను మరియు జియో ట్యాగింగ్ ద్వారా భూములను అయితే పరిశీలిస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల అర్హులైన రైతులకు మాత్రమే న్యాయం జరగడంతో పాటు ప్రభుత్వ నిధులను కూడా తగ్గించనుంది. మునుపటి ప్రభుత్వ కాలంలో కొన్ని ప్రాంతాల్లో సాగుకు పనికిరాని భూములను కూడా రైతు బంధు సాయానికి అర్హత పొందినట్లు ప్రభుత్వం పరిశీలనలో అయితే బయటపడింది. కొండలు, గుట్టలు, రాళ్లతో నిండిన భూములు, అలాగే వ్యవసాయ భూములను రియల్ ఎస్టేట్ లేఅవుట్లను కూడా మార్చిన తర్వాత కూడా పెట్టుబడి సాయం తీసుకున్న ఘటనలు అయితే ఇందులో నమోదయ్యాయి. దీనివల్ల ప్రభుత్వానికి అయితే వేల కోట్ల రూపాయలు అయితే ప్రజాధనం అనవసరంగా అయితే ఖర్చు అయినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ పరిస్థితిని పూర్తిగా చెక్ పెట్టేందుకు ప్రభుత్వం అయితే అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తుంది. అయితే శాటిలైట్ మ్యాపింగ్తో పాటు సింథటిక్ ఏపోర్చర్ట్ రాడర్ ఎస్ఐఆర్ టెక్నాలజీ ద్వారా భూమిపై అయితే వాస్తవంగా పంట సాగు జరుగుతుందా లేదా అనే విషయాన్ని అయితే ఖచ్చితంగా గుర్తిస్తుంది. ఈ విధానాన్ని కాగితాలపై మాత్రమే ఉన్న భూములు, సాగులేని స్థలాలను సులభంగా వేరు చేయవచ్చు. శాటిలైట్ డేటాతో పాటు వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో కూడా పరిశీలనలు చేస్తున్నారు. గ్రామాలు, మండలాల వారీగా భూములను పరిశీలించి పంటల వివరాలను నమోదు చేస్తూ అర్హుల జాబితాను సిద్ధం చేస్తున్నారు. ఈ ద్వంద్వ పరిపాలన విధానం వల్ల పొరపాట్లకు అవకాశం లేకుండా వ్యవస్థను అయితే మరింత పారదర్శకంగా మార్చవచ్చు. తాజా ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 65 లక్షల మంది నిజమైన సాగుదారులు ఈ పథకానికి అర్హులుగా గుర్తించబడ్డారు. గతంతో పోలిస్తే ఈసారి అయితే లబ్ధిదారుల సంఖ్యలో చాలా మార్పులు అయితే ఉండడం అయితే జరుగుతుంది. అర్హులైన రైతులకైతే బ్యాంకు ఖాతాలోనే నేరుగా జమ అయ్యేలా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఈ కొత్త విధానంలో కొన్ని కీలకమైన మార్పులు అమల్లోకి రానున్నాయి. సాగులో ఉన్న భూములకు మాత్రమే పెట్టుబడి సాయం అందనుంది. కమర్షియల్ ప్లాట్లకు మరియు భూములను లేఅవుట్లకు అయితే పూర్తిగా లబ్ధిదారుల జాబితా నుండి తొలగించనున్నారు. శాటిలైట్ డేటా ఆధారంగా జిల్లాల వారీగా తనిఖీలు చేసి ఎక్కడైతే తప్పులు ఉంటాయో వాటిని సరిదిద్ది విధంగానైతే ఈ తెలంగాణ ప్రభుత్వం చర్యలు అయితే తీసుకుంటుంది. రైతు భరోసా అర్హత సంబంధించిన సందేహాలు ఉన్న రైతులకు తమ మండల వ్యవసాయ అధికారిని సంప్రదించాలని ప్రభుత్వం అయితే సూచిస్తుంది. భూమి వివరాలు, సాగు స్థితి, లబ్ధిదారుల జాబితా వంటి అనేక అంశాలపై అక్కడ స్పష్టమైన ఒక సమాచారం అయితే అందనుంది. మొత్తంగా చూస్తే ఈ పథకం ఇకపై కేవలం పేరుకే కాకుండా వాస్తవంగా పొలంలో కష్టపడే రైతులకు మాత్రమే మేలు చేసేలా మారనుంది. ఈ చర్యలతో నిజమైన రైతులకు న్యాయం జరగడమే కాకుండా వ్యవసాయ రంగంపై ప్రభుత్వ పెట్టుబడి సరైన దిశలోనైతే ఉపయోగించబడుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి ఇన్ఫర్మేటివ్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్